హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎస్బీఐ క్లర్క్ 2026 నోటిఫికేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడొస్తుంది నోటిఫికేషన్? ఎన్ని వేకెన్సీలు రాబోతున్నాయి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో, ప్రశాంతంగా చూడండి, అంతా నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం చూసుకుందాం ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో. చూడండి, ప్రతి సంవత్సరం ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. కానీ మనం పాత ట్రెండ్స్ చూసుకుంటే 2024లో ఎప్పుడొచ్చిందో, 2023లో ఎప్పుడొచ్చిందో ఇలా చూసుకుంటే మనకొక క్లారిటీ వస్తుంది. సో, 2026 కోసం మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జూలై లేట్‌లో లేదా ఆగస్ట్ ఎర్లీలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. అంటే ఇంకా 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ బయటకు రాబోతుంది అని అర్థం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో గూడా మనం అంచనా వేయొచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ ఎండ్‌లో లేదా అక్టోబర్ స్టార్ట్‌లో జరగొచ్చు. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్‌లో ఉంటుంది. అంటే మీకింకా 4, 5 నెలల టైం మాత్రమే ఉంది ప్రిపరేషన్ కోసం. ఇప్పుడే స్టార్ట్ చేయకపోతే తర్వాత చాలా లేట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేకెన్సీల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎస్‌బీఐ క్లర్క్ వేకెన్సీలు ఎలా ఉన్నాయో మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాల్లో తక్కువొచ్చాయి. కొన్ని సంవత్సరాల్లో ఎక్కువొచ్చాయి. కానీ 2024లో చాలా బాగా పెరిగాయి వేకెన్సీలు. దాదాపు 13,000 నుంచి 14,000 వరకు వేకెన్సీలొచ్చాయి 2024లో. ఇది చాలా పాజిటివ్ ట్రెండ్ అండి. 2026 కోసం కూడా మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. 10,000కు పైగా వేకెన్సీలు రాబోతున్నాయని. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావడం అంటే మీకు ఛాన్స్ చాలా ఎక్కువ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఎస్‌బీఐ క్లర్క్ జాబ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ చాలా బావుంటుంది. సాలరీ కూడా బాగానే ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ దాదాపు 20,000 నుంచి 22,000 వరకు ఇన్ హ్యాండ్ వస్తుంది. దాని తర్వాత ప్రమోషన్స్ కూడా బాగానే ఉంటాయి. క్లర్క్ నుంచి ఆఫీసర్ లెవెల్‌కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్ 2 ఫేజ్‌లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. సెకండ్ ఫేజ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్‌లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఒక గంట టైం ఇస్తారు. ప్రతి సెక్షన్‌కి 30 క్వెషన్‌లుంటాయి దాదాపు. మెయిన్స్ ఎగ్జామ్‌లో 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్. మొత్తం 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు టైం ఇస్తారు. ఈ 2 ఎగ్జామ్స్‌లో కూడా బాగా స్కోర్ చేయాలి అంటే మంచి ప్రిపరేషన్ చాలా అవసరం. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ సెక్షన్ తీసుకుందాం. ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. గ్రామర్ రూల్స్ బాగా తెలుసుకోవాలి. వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం 10, 15 న్యూ వర్డ్స్ నేర్చుకోవాలి. న్యూస్ పేపర్ రెగ్యులర్‌గా చదవాలి. ఇంగ్లీష్‌లో స్పీడ్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైమ్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో బేసిక్స్ క్లియర్‌గా ఉండాలి. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. కానీ లాజిక్ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఫార్ములా గుర్తుపెట్టుకోవడం సరిపోదు. ఎందుకు ఆ ఫార్ములా వర్క్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. ప్రతిరోజు కనీసం 30, 40 క్వెషన్‌లు సాల్వ్ చేయాలి. రీజనింగ్ సెక్షన్‌లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. సిలోజిజమ్స్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌లో స్పీడ్ అండ్ అక్యురసీ రెండూ కావాలి. పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు డయాగ్రామ్స్ వేసుకోవడం నేర్చుకోవాలి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు? మానిటరీ పాలసీ ఏంటి? రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఎంత? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా కవర్ చేయాలి. స్పోర్ట్స్, అవార్డ్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అన్నీ నోట్ చేసుకోవాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మెయిన్స్‌లో ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి టాపిక్స్ కవర్ చేయాలి. ఇది స్కోరింగ్ సెక్షన్ కాబట్టి మిస్ చేయకూడదు. మాక్ టెస్ట్స్ రెగ్యులర్‌గా రాయడం చాలా ఇంపార్టెంట్. వీక్లీ కనీసం 2, 3 మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేయాలి. మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవాలి. ఏ సెక్షన్‌లో వీక్ ఉన్నారో గుర్తించి దాని మీద ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాలి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రతి సెక్షన్‌కి ఎంత టైం అలాట్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. మెమరీ బేస్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా యూస్‌ఫుల్. ప్రీవియస్ ఇయర్స్‌లో ఏ టైప్ క్వెషన్‌లు అడిగారో తెలుస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది. డిఫికల్టీ లెవెల్ ఐడియా వస్తుంది. మేము డిస్క్రిప్షన్‌లో ఫ్రీ మెమరీ బేస్డ్ పేపర్స్ అండ్ ఈ బుక్స్ ఆన్సర్ కీస్‌తో పాటు ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. స్టడీ ప్లాన్ మేక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ ఎంత టైం స్టడీ చేయగలరో డిసైడ్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కి టైం అలాట్ చేయాలి. వీక్లీ రివిజన్ ప్లాన్ చేయాలి.
కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒకరోజు 10 గంటలు చదివి, మరో 2 రోజులు చదవకపోవడం కంటే, ప్రతిరోజు 4, 5 గంటలు రెగ్యులర్‌గా చదవడం బెటర్. ఎవరైతే కంప్లీట్ గైడెన్స్‌తో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఇందులో ఎస్‌బీఐ క్లర్క్‌తో పాటు ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ అన్నీ కవర్ అవుతాయి. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఇస్తాము, డౌట్ సపోర్ట్ ఉంటుంది, మెంటర్ గైడెన్స్ ఉంటుంది, పీఓ రోల్స్ కోసం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఇట్లా చూడొచ్చు. చివరగా చెప్పాలంటే ఇది మీకోసం హై టైమ్. ఇంత పెద్ద సంఖ్యలో వేకెన్సీలు రావడం, టైమ్ లైన్ కూడా క్లియర్‌గా కనిపించడం, ఇవన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది మీ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ మాత్రమే. కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. స్మార్ట్‌గా స్టడీ చేయండి. మీ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేయండి. పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుకెళ్ళండి. ఎస్‌బీఐ క్లర్క్ 2026 మీదే అని నమ్మకంతో ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థాంక్ యూ.